సరే, మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ లేకపోతే రాస్తూ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత ప్రాంప్ట్ చేపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క శ్రీమతుల పట్ల, భార్యల పట్ల కూడా విపరీత అర్థాలు వచ్చేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, అవన్నీ నేను తిరిగి మాట్లాడడం ఎందుకని అని మాట్లాడలేదు. నేను ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ఇవే మాటలు నేను తెలుగుదేశం పార్టీ వారిని లేదా వారి భార్యలను ఉద్దేశించుగా నేను మాట్లాడి ఉండుంటే, దాన్ని చూసి పొరపాటున రామ్నాథ్ గారో కొమ్మినేని గారో నవ్విగా ఉండుంటే ఏమయ్యేది? మురికి వాక్యలు అని ఎల్లో మీడియాలో రాసేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం భారతదేశ మహిళా సమాజం మొత్తం తల వంచుకునేటువంటి వాక్యాలు నాగార్జున యాదవ్ మాట్లాడాడు, దాన్ని చూసి కొమ్మినేని గారు నవ్వారు అని చెప్పేవాళ్ళు. మా మీద పడినటువంటి ఈ అపప్రదం తొలగించుకోవడం కోసం మేము సుప్రీంకోర్టు దాకెళ్ళి మా అన్యాయం అయ్యా, మేము మాట్లాడలేదయ్యా, మేము జస్ట్ నవ్వామయ్యా అని చెప్పుకునేటువంటి సమస్యలు వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు రాధాకృష్ణ గారు నేను వ్యాఖ్యలు ఇస్తున్నాను. ఇవే మాటలు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరి గురించి మాట్లాడినా కూడా దాంట్లో రాజకీయమైనటువంటి ఉద్దేశాలని, ప్రయోజనాలను దానికి ఆపాదించి మా పైన విష ప్రచారంతో పాటు మీరు ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. అసలు మరీచులు ఎవరో, సుబంధులు ఎవరో, నరకాసులు ఎవరో, రాబందులు ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా నాగార్జున యాదవ్ చెప్పాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారేంటో, రాధాకృష్ణ గారేంటో, రామోజీరావు గారేంటో. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనటువంటి వ్యక్తులు కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి మరొక రాజకీయ ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు గారికి మరో రాజకీయ ప్రత్యామ్నాయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారనేటువంటి అక్కాసుతో మీరు గడిచిన 2 దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చేస్తున్నటువంటి యజ్ఞం చూస్తుంటే ఇది మరీచిక యజ్ఞం అని చెప్తారు. లేదు, మేము రాసిందే వార్త, మేము చూపించిందే వార్త అని మీరు గడిచిన 3 దశాబ్దాలుగా విర్రవీగుతుంటే, కాదు నాణ్యానికి మరో కోణం ఉందని మీరు చేసినటువంటి ప్రతి అంశాలని ఉతికి ఆరేసి చాకిరేవు పెడుతున్నటువంటి సాక్షి పత్రికని, సాక్షి టీవీ యాజమాన్యం పట్ల మీరు ఎన్నాళ్ళ నుండో చూపిస్తున్నటువంటి ఉక్రోషం, కడుపుమంట ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క భార్యల పట్ల మీరు చూపించడం మీ అజ్ఞానానికి, మీ అవివేకానికి, మీకున్నటువంటి ఇంగిత జ్ఞానానికి, మీకున్నటువంటి కుసంస్కారానికి నిరసనం. ఇది దాని గురించి ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం రావట్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పోరాడడానికి చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వారి కుటుంబాల పట్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పట్ల కూడా మీరు వ్యాఖ్యానించు చేసేటువంటి దుర్స్థితికి ఈరోజు తిరుగుతుంటే, కేవలం 22 నెలల పరిపాలనలో మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయికి దిగజారిపోయారంటే, మరో 20 నెలల్లోనో మరో 30 నెలల్లోనో సాధారణ ఎన్నికలు సమీపించేటప్పుడు మీరు ఏ అధపాతాల స్థాయికి మీరు దిగిపోతారనేటువంటి విషయాన్ని మేము అందరం అర్థం చేసుకుంటున్నాం. మీ కడుపు మంట మాకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి రాధాకృష్ణ గారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా మనోధైర్యం దెబ్బతింటుందని, మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడలేమనేటువంటి ఆలోచన చేయొద్దు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాకున్నటువంటి అభిమానం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి నిబద్ధత మాలో పెరుగుతుంది. కాబట్టి రాధాకృష్ణ గారు, మీరు మొదలుపెట్టారు యుద్ధం, మీరు మొదలుపెట్టేటువంటి యుద్ధాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, నీ మాటలను మేము వెనక్కి తీసుకోవని కూడా మాట్లాడాం. మీరు చేసినటువంటి మాటల్ని ఎందుకురా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పట్ల నేను మాట్లాడానని మీరు అనుక్షణం బాధపడి కుమిలి ఏడ్చే రోజులు మాత్రం భవిష్యత్తులో వస్తాయి. రాధాకృష్ణ, బస్తీ మే సవాల్, నువ్వు చేసినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అంతకంతకు నీకు బదిలిచ్చేటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా తరపున తీసుకుంటారు. శుభం.